ఎర్లీ ఇంటర్నెట్ ర్యాబిట్ హోల్స్ అని బాగా అపీస్ చేసి ఉరుతులు ఊపేసిన ర్యాబిట్ హోల్ ఒకటి. ఇట్స్ కాల్డ్ ఎస్సిపి, విచ్ స్టాండ్స్ ఫర్ సెక్యూర్, కంటైన్ అండ్ ప్రొటెక్ట్. అబ్స్క్యూర్ ఇంటర్నెట్ అనగానే గుర్తొచ్చే వెబ్సైట్ అయిన 4chan లో మొదటిగా 2004లో దీని ఆనవాళ్లు దొరికాయి. ఎస్సిపి ఆర్గనైజేషన్ ప్రపంచం అంతా తిరుగుతూ అనామిలీస్ కోసం హంట్ చేస్తుంటుంది. ఇవి కొన్నిసార్లు చాలా సింపుల్ గా ఉంటాయి, ఇంకొన్నిసార్లు దే ఆర్ బియాండ్ అవర్ కాంప్రహెన్షన్. అండ్ వీళ్ళకి సొంతంగా ఒక స్వాట్ టీమ్ కూడా ఉంది. దీన్నే ఎంటీఎఫ్ అంటారు, మొబైల్ టాస్క్ ఫోర్స్. ఇట్స్ అ ఫిక్షనల్ యూనివర్స్ విచ్ ఇస్ లోర్ హెవీ అండ్ గోస్ యాజ్ డీప్ యాజ్ యూ వాంటెడ్ టు గో. అసలు ఈ అనామలీస్ ఏంటి, ఈ క్రీచర్స్ ఏంటి, ఉదాహరణలు చెప్తా. మొదటి ఉదాహరణ ఈ చంటోడు. చంటోడి పేరే SCP-173. SCP-173 స్పెషల్ పవర్ ఏంటంటే వాడిని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాడు. నువ్వు కళ్ళు మూసావా వాడిని చంపేస్తాడు. ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి కాఫీ వెండింగ్ మిషన్. కాఫీ వెండింగ్ మిషన్ ఏం చేస్తుంటే నీకు కావాల్సిన లిక్విడ్ ఇస్తుంది. లిక్విడ్ అనే కాదు, ఇట్ ఆల్సో గివ్ యూ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ లైక్ టైమ్, స్పేస్ అండ్ వాట్ ఎవర్ ద ఫక్ యూ వాంట్. వీటన్నిటిలో నాకు బాగా నచ్చిన ఎస్సీపీ వచ్చేసి ఐకే SCP-3008. ఇది వచ్చేసి ఒక పాకెట్ డైమెన్షన్ ఎస్సీపీ విచ్ ఇస్ లైక్ ఇట్స్ ఓన్ డైమెన్షన్ అండ్ దిస్ ఇస్ సంథింగ్ దట్ కాంట్ బి సెక్యూర్డ్. సో ఈ ఐకియా లోపలికి నువ్వు వెళ్తే బయటికి రాలేవన్నమాట. లోపల అదంతకదే ఒక డైమెన్షన్ మొత్తం ఉంది. ఎస్సీపీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే అనామలీస్ అన్నింటినీ పట్టుకొని వచ్చి వాటిని సెక్యూర్ చేసి, కంటైన్ చేసి, ప్రొటెక్ట్ చేస్తారు. అండ్ ఈ ఆర్గనైజేషన్స్ వార్ క్రైమ్సే కాకుండా ఉన్న ప్రిజనర్స్ ని రిఫార్మ్ పేరు మీద తీసుకెళ్లి వీళ్ళందరినీ ఎస్సీపీల మీద ఎక్స్పెరిమెంట్లు చేపిస్తుంటాయి. చాలా మంది దీని మీద సినిమాలు తీద్దామని ప్రయత్నిస్తున్నారు ఇప్పటికీ. అండ్ ఇట్ ఇస్ సూపర్ ఫన్. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వికీపీడియా పేజ్. గో చెక్ ఇట్ అవుట్.